తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కావాలని బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. సింగరేణి నైని కోల్ బ్లాక్ టెండర్ల అవకతవకలపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దావోస్ వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ తీరుపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి 4 నెలలు పూర్తి అనుబంధ విభాగాల పనితీరుపై ఆయన సమీక్ష చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీ పనితీరుపై రామచంద్రరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లాంటి వారి సభల కోసం బిఎల్ సంతోష్కి ప్రతిపాదనలు పంపామని అన్నారు. అలాగే సింగరేణి నైని కోల్ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సిబిఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని, సిబిఐకి ఇస్తే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలన్నది బీజేపీ డిమాండ్ అని చెప్పారు. సింగరేణి దాన్ని టెండర్ వాళ్ళు తీసుకున్నారు. సింగరేణి వాళ్ళకి దాన్ని ఏం చేస్తారు, అవుట్ సోర్స్ ఇస్తారు బయట కంపెనీస్ చేసేసి ఆ రాయల్టీ ఏదైతే ఉందో ఆ రాయల్టీ ఆ కంపెనీ తీసుకుంటాయి. దానికి లాజిస్టిక్స్ వాళ్ళు ఇస్తారు, అంటే మైనింగ్ చేసి ఇదంతా బయటికి. సింగరేణి ఏం చేస్తుందంటే ఈ జన్కోకు మిగతా వాళ్ళకి పంపిస్తుంది. వాళ్ళకి కాకుండా మీరు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ స్పష్టంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి టాప్ అని పత్రికలో అది బయటపడగానే ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని రద్దు చేసిన టెండర్స్ అని కూడా 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్స్ కోర్ ఇండియా వాళ్ళు నేను ఎంక్వైరీ చేయించాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ రెడీ ఉంది, కిషన్ రెడ్డి స్టేట్మెంట్ వచ్చేది, సిబిఐకు ఇవ్వడం రెడీ ఉన్నాం. కానీ మనం డిమాండ్ చేసేది అంటే సిబిఐకి ఇస్తే 2014 కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయాలి. ఒక కాంగ్రెస్ని కాదు, మొత్తం కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అంటే 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవకతవకలు ఉన్నాయో దాని దగ్గర నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రుల మధ్యలో ఉన్న విభేదాల మధ్య బయటపడ్డాయి. కాబట్టి అప్పటిదాకా సిబిఐ దాన్ని ఎంక్వైరీ చేయాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలి.